కాపాడే దేవుడు. అందుకే నీకు స్తుతి ఆరాధన. చప్పలు కొడతాం. హృదయముతో సంతోషము ఆనందము అగ్ని ఏడంతలై మండుచున్నను అగ్ని వారను తాకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారెనే శత్రు సమూహము అల్లాడెనే అగ్ని బలము చల్లారెనే శత్రు సమూహము అల్లాడెనే నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్రములన్నీ నీకేనయ్యా నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్రములన్నీ నీకేనయ్యా నా హృదయాన కొలువైన యేసయ్యా నా అనువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా నా హృదయాన కొలువైన యేసయ్యా చెబుదాం మనమందరం యేసయ్యా నేను నీ స్వాస్థ్యమై ఉన్నాను నీవు నా సొంతమై ఉన్నావు తండ్రి నీవు నా సొంతమైన దేవుడవై ఉన్నావు అందుకే ఈ ఉదయకాల సమయంలో నా స్తోత్ర బలులన్నీ నీకే అర్పిస్తూ ఉన్నాను నా స్తోత్ర బలులన్నీ నీకే అర్పిస్తున్నాను యేసు ప్రభువా నీకే మహిమ నీకే ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను ప్రైజ్ ది లార్డ్ అంతా వ్యర్థమని వ్యర్థులైరందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయనే లోకంలో ఎందరో ఉన్నారు దేవుడు లేడని చెప్పే వాళ్ళు ఎందరో ఉన్నారు అంతా వ్యర్థమని అనుకొని దేవుని యొద్దకు రాని వారు అనేక మంది ఉన్నారు ఈరోజు దేవుడున్నాడు దేవుని వాక్యం చెప్పినట్టుగా యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము నా కుమారుడా నా కుమార్తె ధైర్యము తెచ్చుకొని హృదయమును నిబ్బరమునుంచుకొనుము యేసుక్రీస్తు ప్రభువు అతి త్వరలో వస్తున్నాడు తన తండ్రి యొద్ద నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు అతి త్వరలో వస్తున్నారు ఆయన రాకడను కనిపెట్టుకుని నువ్వు సిద్ధముగా ఉండాలి పరిశుద్ధాత్మ దేవుని వలన మనకు బోధింపబడుతుంది ఆ పరిశుద్ధాత్మని సన్నిధి అనుభవిస్తూ ముందుకు సాగిపోదాం సిద్ధపడదాం మెలకువ కలిగి ఉందాం యేసు నీకే ఆరాధన అంతా వ్యర్థమని వ్యర్థులైనందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయనే నీ అందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నా యందు నిలిచెనే నీ అందు పడిన ప్రయాసము
శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. నీపై విశ్వాసమే నన్ను బలపరచనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచనే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. క్రీస్తు నందు పడిన ప్రయాసము వ్యర్థము కాదని దేవుడు చెబుతున్నాడు. నీ అందు పడిన ప్రయాసం శాశ్వతమైన కృపగా మారింది యేసయ్య అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు నందు పడిన ప్రయాసం శాశ్వత కృపగా మారి తన సన్నిధిలో పరిశుద్ధుడానికి నీపై ఉన్న విశ్వాసం మమ్మల్ని బలపరుచును. అందుకే స్వరమెత్తి నిన్ను కీర్తిస్తున్నాము, స్వరమెత్తి నిన్ను మహిమపరుస్తున్నాము. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. అపోల్లో నాటాడు, పౌలు నాటాడట, అపోల్లో నీరు పోసాడట. అంటాడు, నేను నాటాను, వేరొక నా బ్రదర్, నా స్నేహితుడు నీళ్లు పోసాడు, కానీ వృద్ధి చేసేది నా దేవుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నిన్ను కష్టపడుతున్నావు, ఎంతో కష్టపడుతున్నావు, విరామం లేకుండా కష్టపడుతున్నావు. జీతం ఇచ్చేవాడు ఇస్తూ ఉన్నాడు, కానీ ఒక మాట మాత్రం సత్యం, వృద్ధి చేసేది దేవుడు అని మర్చిపోకూడదని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. వృద్ధి చేయగలిగిన దేవుడి యొద్దకు వచ్చాము. యేసయ్యా, నీవు వృద్ధి చేస్తావని, అభివృద్ధి చేస్తావని, నీలోనే అభివృద్ధి ఉన్నదని నిన్ను గణపరుస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. అయ్యా యేసయ్యా, నీకు స్తోత్రం. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే, నా సర్వము నీకే అర్పితును. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే, నా సర్వము నీకే అర్పితును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు
కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో మోజారుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో మోజారుడా నా హృదయాన కొలువైన యేసయ్యా అందరం నీ ఉపదేశములను స్థిరపరిచింది నా సర్వము నీకు అర్పిస్తున్నాను యేసయ్యా ఎందుకంటే అభివృద్ధి పరిచేది నీవేనది నన్ను నా కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా ఆర్థికంగా వృద్ధిలోనికి నడిపించేది నీవే పరిశుద్ధుడా నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నీపై విశ్వాసమే నన్ను బలపరచనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే నా సర్వము నీకే అర్పింతును నా హృదయాల కొలువైన యేసయ్యా నా అనువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో మోజారుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో మోజారుడా నా హృదయాన కొలువైన యేసయ్యా అందరు చబలు పరిశుద్ధుడా నీకు స్తోత్రం కనిపెట్టుకొని అన్నాడు కదా నా కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకించువాడా నీకు స్తోత్రం యేసయ్యా నీకే ఆరాధన అంటూ ఆరాధనకు యోగ్యుడా స్తుతులకు పాత్రుడా స్తోత్రారుడా నీకే మహిమ పరిశుద్ధుడానికి కృపగల దేవా నీకు స్తోత్రం
అంత వ్యర్థమని వ్యర్థులైరందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయనే నీ యందు పడిన ప్రయాసమో శాశ్వత కృపగా నా యందు నిలిచెనే నీపై విశ్వాసమే నన్ను బలపరచనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును నా హృదయాన కొలువైన యేసయ్యా నాను అనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా నా హృదయాన కొలువైన యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రారుడా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నీ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మారని దేవుడు, మార్పు లేని దేవుడు, నీ కృప వెంబడి కృపను చూపించి మమ్మల్ని బలపరుస్తూ ఈరోజు ఈ కీర్తన గ్రంథము ద్వారా మాతో మాట్లాడి యెహోవా కొరకు కనిపెట్టుకొని సిద్ధముగా ఉండు అని చెప్పావు నాయన. కనిపెట్టుకొని ఉంటేనే కలుసుకోగలం, కనిపెట్టుకొని లేకపోతే కలుసుకోలేము నాయన. యేసు ప్రభువా, సిద్ధముగా ఉండి కనిపెట్టుకొని వెంబడించే వారుగా ఉంచుకు కృపను అనుగ్రహించండి. మారని దేవుడు, మార్పు లేని దేవుడు యేసయ్యా, నీ మాట సత్యం. నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అతి త్వరలో వస్తున్నారు. ఆయన కలుసుకునేంత వరకు కనిపెట్టుకొని ముందుకు సాగిపోయే కృపను మా అందరికీ దయచేయండి. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయం అతి శ్రేష్టమైన సమయమని మమ్మల్ని ప్రేమించి మంచి వాతావరణాన్ని మీరు ఇచ్చారు. ఇందును బట్టి మీ కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ కృపలోని నాయన ఇటు మంచి వాతావరణంలో మేమందరము కూడా సంతోషముతో, ఆనందముతో నిన్ను ఆరాధించే కృపను మీరు ఇచ్చారు. ఇందును బట్టి మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియమైన యేసు ప్రభు, మా బ్రతుకు జీవితాల్లో గడిచిన ఆదివార దినం మొదలుకొని నేటి ఆదివార దినం వరకు నీ కృప వెంబడి కృపను చూపించారు. పనుల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో తోడుగా ఉన్నారు. మా బిడ్డలు రాసిన ఎగ్జామ్లో మీరు తోడుగా ఉన్నారు. మీ కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో చేసిన ప్రతి మేలు కొరకై వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో సమర్పించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.